ఇసుక దందాలు ఎక్కువైతున్నాయి అనే వార్తలు బాగా వస్తుండే వరకు సర్కార్ ఇజ్జత్ పోతున్నది అనుకున్నారో ఏమో. జరంత నిద్రమా పిడిచినట్టు చేస్తున్నారు ఆఫీసర్లు. ఇన్ని రోజులు గురకబెట్టి వన్నోళ్ళు పబ్లిక్ పొట్టు పొట్టు తిడుతుండే వరకు కదిలిండ్రు. ఆగో ఆడేన్నో ఇసుక తోడుతున్నోళ్ళని పట్టుకున్నారట. మళ్ళీ ఏన్నో చూద్దాం పాన్రి. ఎంత పవర్ చేతులు ఉంటే మాత్రం ఎట్లా పడితే అట్లా ఇసుక తోడుకొని పోతారా? ఇక్కడ అధికారంలో ఉన్నామన్న భయం కూడా లేకుంటే ఎట్లా? ఎవరు మీకు ఈ తీరుగా వాగులలో ఇసుక తోడుకోమని చెప్పింది అని ఏకంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సార్ ఏ రంగంలోకి దిగిండు. ఎర్రటి ఎండల ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతున్నోళ్ళ దగ్గరికి ఏరుకున్నాడు. ఇక చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు వాట్నాటుడు అన్నట్టు అడిగిండు. అప్పటి వరకు ఏ భయం లేకుంటే ఇసుక రవాణా చేస్తున్నోళ్ళు కలెక్టర్ సార్ కనబడుతోని చేతులు కట్టుకొని నీళ్లు నములుతున్నారు. మరి అక్కడ ఉన్నది ఇసుక దంద నడిపే పెద్ద లీడరేనో లేక ట్రాక్టర్లు ట్రక్కుల డ్రైవరో తెలియదు గాని కలెక్టర్ సార్ గట్టిగా అడుచుకునే వరకు గజ గజ వణికిండ్రట. ఇట్లా ఎవ్వరు పడతాలు ఇసుక తోడేతానికి లేదు. సర్కార్ అనేది ఓటున్నది, అధికారులం అనేటోళ్ళం మేమున్నాం. దానికి ఓ పద్ధతి పాడు ఉంటాయి, అవిటిని వాటించాలి. మీరు అవిటిని లెక్క చేయకుండా ఇసుక దంద వేస్తున్నారు కాబట్టి మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నాం అని 4 మూసి పడేసిండ్రట. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట అరెపల్లి ఊర్లే శివార్లున్న గోదావరి నదిలో ఈ ఇసుక దోపిడీ జరుగుతున్నదట. అందుకే కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసులను ఎంబటేసుకొని పోయి ఇసుక తోడుతున్నోళ్ళ మీద కేసులు చేసి బండ్లు సీజ్ చేసిండట. ఇంకోసారి ఇట్లా జరగకుండా ఇసుక మాఫియా మీద ఉక్కు పాదం మోపుతాం, అక్రమంగా రవాణా చేస్తున్నోళ్లను సక్రమంగా చేయాల్సినవి చేస్తామన్నట్టు చెప్పిండట. అధికారం ఉన్నదానో లేకుంటే అండదండలున్నాయనో ఇసుక తోడేందుకు నదిలో దిగితే గట్టి చర్యలే ఉంటాయి అన్నాడట. పెద్దోళ్ళు దందాలు చేసుకునే తందుకు కాదు ఇసుకున్నది, పేదలకు అందుబాటులో ఉండేతానికి అని వార్నింగ్లు ఇచ్చిండట. అంతటా ఇసొంటి ఆఫీసర్లుంటే బాగుండు కదా. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంతకంటే ఎక్కువ జరుగుతున్నది ఇసుక దందా. మరి దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో ఎట్లా పాడైతుందో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట అక్కడి జనాలు. అందరికి సుక్కలు చూపించే ట్రాఫిక్ వాళ్ళకే పట్ట పగటిలు సుక్కలు చూపించరుగా మన కరెంట్ అన్నలు. మళ్ళా లేకపోతే మాకే ఫైన్ వేస్తారా? చూసుకుందాం మీ పతాపమో మా పతాపమో అని ఎంత పని చేసిరో చూడుర్రి. ఈ ముచ్చట చూస్తే మాత్రం నవ్వి నవ్వి మీ పొట్టలు వలగకపోతే నమ్ముర్రి. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా నమ్మకం ఉంటలేదు. అందుకే రోడ్ల మీద జాగ్రత్తగా పోవాలి అని చెప్తుంటారు పెద్ద మనుషులు. ఎందుకంటే మనం చక్కగా పోయినా వచ్చేటోడు చక్కగా రాకపోతే మన పానాలకే తిప్పలు కదా. ఇక దానికి తగ్గట్టు ట్రాఫిక్ రూల్స్ కూడా పెట్టిర్రు. కానీ కొందరు మోతేవార్లు మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు రయ్యిన పోతారు. ఇంట్లో త్రిబుల్ డ్రైవింగ్ అసలే మంచిది కాదని చెప్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటారా? ఇగో గీ మోతేవార్లు చేసిన కథ చూడుర్రి. మెదక్ జిల్లా కేంద్రంలో బండి మీద ట్రిపుల్ రైడ్స్ చేస్తున్న ట్రాన్స్కో సిబ్బందికి ఫైన్ వేసిరట ట్రాఫిక్ వాళ్ళు. ఖాతమిగా మాకే ఫైన్ వేస్తారా? ఎంత ధైర్యం మీకని వాళ్ళ టాలెంట్ చూపెట్టిర్రు. ఆ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ కు కరెంట్ కట్ చేసిర్రు. ఖాతమిగా కరెంట్ లేక నానా తిప్పల పడ్డరు ట్రాఫిక్ వాళ్ళంతా. ఏంది వయ్యా ఇంకెంతసేపు కరెంట్ కోత అని మొత్తుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కు మీటర్లు లేవని ఎంబటి అవిటిని పెట్టాలి అని చెప్పిరట. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుండేసరికి చూసిన వాళ్ళంతా చూసినట్టు షేర్లు కొట్టి నవ్వుకుంటుర్రిగా. కానీ గమ్మత్తున్నర్లే మనుషులు.